ఏలూరు జిల్లా చాట్రాయి మండలం మున్సిపల్ కాన్స్టిట్యున్సీ నరసరావుపాలెం పంచాయతీ. నేను ప్రెసిడెంట్గా ఫస్ట్ పార్టీ మెంబర్గా ఉన్నాను. గత 30 సంవత్సరాల నుంచి నేను ఇదే పార్టీలో కనీసం ఇప్పటికే 5 సార్లు పోటీ చేశా, 2 సార్లు గెలిచా, 3 సార్లు ఓడిపోయాను. ఇప్పుడు ప్రజెంటు సొసైటీ ఎన్నికల్లో సుమారు ప్రజెంట్గా ఉన్న ఏది మన పార్టీలో ఉన్న ఊళ్ళో ఉన్న జనం మొత్తం కూడా ప్రెసిడెంట్ నాకు ఇవ్వాలని చెప్పేసి సూచించారు. అయినా కానీ ఇన్ఛార్జి మండల పార్టీ తరఫున ఇన్ఛార్జిగా వచ్చిన లక్ష్మణరావు గారు మాకెవరికి ఇవ్వకుండా వేరే అతనికి చేశాడు. మన దాంట్లో అయింది, టీడీపీ ప్రభుత్వం అయిందండి. చేసింది అంటే వైసీపీ గవర్నమెంట్ లో వాళ్ళకి అవున్న పని టీడీపీ గవర్నమెంట్ లో అయిందండి. టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కాదు, వైసీపీ నుంచి వచ్చిన టీడీపీ వాళ్ళు. టీడీపీ సీనియర్ కార్యకర్త కాదండి, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు. పేరు చెప్తాను, వైసీపీ నుంచి చెప్తాను, మాకు భయమే లేదు. కట్టా దొరక చేసింది అదే. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మన ఇప్పుడు సొసైటీ కూడా వచ్చింది కదా, మేము సీనియర్గా 1100 ఓట్లు ఉన్నాయండి మనకి. సీనియర్ కార్యకర్తలు పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు. వీళ్ళందరూ డిసైడ్ చేసి పలానా చింతల మోహన్ రెడ్డి గారికి పార్టీ ఇప్పుడు సొసైటీ ప్రెసిడెంట్ ఇద్దామని మేము డిసైడ్ చేస్తే నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు మంత్రిగా సపోర్ట్ ద్వారాగా వాళ్ళు తీసుకున్నారండి. దానివల్ల కలత చెంది ఈ కార్యకర్తలు అందరూ మనకి పార్టీ కార్యకర్తలు ఉందాం. నా పేరు అలా చెప్తున్నానండి. ఏంటంటే ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చినప్పుడు మా మీద ప్రయత్నం చేస్తే మేము ఊరుకోలేం కదా సార్. మీ పెట్టు మాజీ గ్రామ పార్టీ వ్యవసాయం సంజీవ్ రెడ్డి, దాసర్ శ్యామ్ సుందర్ రెడ్డి, మందపాటి నాగేంద్ర రెడ్డి, గొర్రెల కృష్ణారెడ్డి, కోట శ్రీనివాసరావు, నాగేశ్వరరావు అండి. ఏదైనా బాధ, పాదైన బాధ, కొత్త అయిన బాధ. ఏలూరు జిల్లా నూజివీడు కాన్స్టిట్యున్సీ చాట్రాయి మండలం నరసరావుపాలెం పంచాయతీ. ఏలూరు జిల్లా నూజివీడు కాన్స్టిట్యున్సీ చాట్రాయి మండలం నరసరావుపాలెం పంచాయతీలో పార్టీ పుట్టిన కాడ నుంచి ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. 2006లో మా నాన్నగారు అటువంటి అంజారాయణ గారు పార్టీ ప్రెసిడెంట్ పోటీ చేసి ఓడిపోయారు అనాధికారంలో. 2014 నుంచి 19 వరకు కూడా వైస్ ప్రెసిడెంట్గా చేసి ఉన్నాను నేను. అనాధికారంలో కూడా గ్రామ పార్టీ అధ్యక్షులు చేశారు నన్ను. ఈరోజు కూడా పార్టీకి కట్టుబడి అన్నీ చేస్తున్నాం మేము గ్రామ పార్టీగా. కానీ ఈరోజు ఈ గత 7 నెలలు పెట్టి అధికారం వచ్చినా కానీ మాకు గుర్తింపు అనేది లేదు. ఇక్కడ ఈరోజు మా గ్రామంలో వైసీపీకి చెందినటువంటి వాళ్ళకి పనులు అవుతున్నాయి, మా పార్టీకి పనులు అవ్వట్లేదు. ఏ కాంట్రాక్ట్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ మాకు చెప్పట్లేదు. ఇక్కడ వచ్చేసి బొట్టు లక్ష్మణరావు గారు అనేది మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మా ఊళ్ళో. ఏ పదవి వచ్చినా కానీ మా ఇష్టం. నిన్నగాహమ్మని వచ్చిన వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ పెత్తనం చెలాయిస్తున్నారు మాకు ఇక్కడ. దీనివల్ల మనస్తాపం చెంది గ్రామ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఒక్కమ్మడిగా రాజీనామా చేస్తున్నాను. నాతో పాటు గ్రామ సెక్రటరీ అని వీరయ్య, వార్డు నెంబర్ మోహన్ రెడ్డి గారు, 3వ వార్డు నెంబర్
ఫస్ట్ వార్డు నెంబర్ మోహన్ రెడ్డి గారు, 3వ వార్డు నెంబర్ గ్రామ పార్టీ అధ్యక్షుడైన 3వ వార్డు నెంబర్ అందే కృష్ణ. గ్రామ పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నారు. సుమారు 400 మంది. సుమారు 400 మంది మనకి పనులు అవ్వట్లేదని పదవికి రాజీనామా చేయలేదు కదా, మాకు న్యాయం జరగాలి. ఇతను అందే కృష్ణ పార్టీ ప్రెసిడెంట్. ఇతను పాపం ఎన్నో సంవత్సరాల నుంచి అనధికారులు కూడా పాపం చాలా మేలు చేసిండు, జనాలకే చక్కగా పార్టీకి అన్ని విధాలు మేలు చేసిండు. అతనికి కనీసం ఈరోజు కనీసం యాలి ఇవ్వకోకుండా, అతని ప్రమేయం లేకోకుండా మన గ్రామంలో వచ్చేసేసి ఒక సొసైటీని ఏదో అనుకోండి, ఏదైనా చేసినా పార్టీ ప్రెసిడెంట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కంపల్సరీ. ఆ పార్టీ ప్రెసిడెంట్కి ప్రిఫరెన్స్ ఇవ్వకోకుండా ఏదో వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే అనధికారులు కూడా చేసిండు, అతనికి ప్రిఫరెన్స్ కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే అతను ఇక అది కరెక్ట్ కాదు వాళ్ళు చేసింది. గౌరసాని సంజీవరెడ్డి గారు, నిన్న మేము మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. మాకు సరిగా స్పందన ఇవ్వలేదు. బీసీలకి కేటాయించాలా అని అన్నారు. మొత్తం బీసీలకే ఇచ్చారు. రైతులకి 3 సొసైటీలు ఉన్నాయి. 3 సొసైటీల్లో కూడా ఏ సొసైటీ ఒక్క సొసైటీ రైతులకు ఇవ్వలేదు. అందే కృష్ణ పార్టీ ప్రెసిడెంట్గా 8 సంవత్సరాల నుంచి కష్టపడుతుంది. ఆడికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా, ప్రెసిడెంట్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా కోటపాడు పొట్టు లక్ష్మణరావు గారు నీకు చెప్పేది ఏంటి అన్న రూట్లో మాట్లాడి మమ్మల్ని ఏళన చేసి నిన్న పార్టీ ఆఫీస్ కాడ 1.5 గంటల సేపు కూర్చోబెట్టి రాకుండా, వస్తుందని చెప్పి రాకుండా విజయవాడ వెళ్ళారు. అసలు కారణం ఏంటి? మినిస్టర్ గారికి కూడా మేము నిన్న వెళితే ఎవరని అడిగారు తప్ప ఏంటి పని అని అడగలేదు. ఎందుకనంటే మేమంత గుర్తు లేకుండా పోయారు. జిల్లాలో నర్సాపురం పంచాయతీ అనేది గుర్తు లేకుండా ఉన్నది మినిస్టర్ గారి. అది నా సందేశం.